కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. అష్టమ శని కూడా పూర్తి అవబోతోంది. వెళ్తూ వెళ్తూ ఆ శని భగవానుడు అంతా మేలే చేస్తారు. కోరుకున్న ఉద్యోగం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, లేదా సర్జరీల దాకా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి వ్యవహారాల్లో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. అలాగే ఉద్యోగం పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా ఒక పని సాధించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశంగా సూచిస్తోంది. ఏది ఏమైనా సరే నలుగురు బాగుండాలి, నలుగురులో మనం ఉండాలి, అందరికంటే మనమే ముందుండాలి, మన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అనే తపంతో కష్టపడతారు. అనే భావంతో కూడా అలాగే ఉంటారు. ఒకరి మాట మనకు సంబంధం లేదు, మన మాట మందే అనే ధోరణి కూడా ఉంటారు. అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఏప్రిల్ తర్వాత ప్రారంభించుకుంటే మంచి జరుగుతుంది. ఏదైనా డాక్యుమెంట్ ఉంటే కంప్లీట్ చేసుకుని ఏప్రిల్లో ప్రారంభించుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే శుభకార్యాలకు సంబంధించి ఒక మంచి సంబంధం కుదురుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా, వాళ్ళ వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వాటి వల్ల ఎంతగానో సంతోషపడతారు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. స్ట్రెస్ అధికంగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్కి దూరంగా ఉండడానికి శనికి తైలాభిషేకం, అలాగే జపాలు చేయించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం బాగుంది. అయితే చిన్న చిన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడిని నుంచి బయటికి రావడానికి ఎంతో శ్రమిస్తారు. కాకపోతే పై అధికారి వల్ల కావచ్చు, కింది స్థాయి మీ తోటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంచెం సానుకూలపడినా కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళాలన్నది చెప్పదగినది. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. మీకు తగినట్టుగానే వారు కూడా మీ పేరుని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి పిల్లల విషయంలో చాలా బాగుందని చెప్పచ్చు. కొద్ది ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా వీరికి బాగుంటుంది. విద్యార్థులకు ఈ వారం మంచి సమయానుకూలం చెప్పచ్చు. కష్టపడి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత్ర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చదువుకున్న చదువుకి మంచి ఫలితాలు సాధించే విధంగా ఈ వారం గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రయత్నాలు ముమ్మరం చేయండి. చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి. డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ తప్పు చేసినా గ్రీన్ కార్డు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి సబ్మిషన్ చేసేటప్పుడు లేదా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు బ్లూ కలర్. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.